యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తం, ది ఎండ్ అనేటువంటి ఈ మాట చాలా చిన్న మాట, కానీ గంట పాటు చెప్పిన ప్రసంగం చివరిలో ఒక్క మాటతో, సమాప్తం అనే ఒక మాటతో ఒక గంట ప్రసంగాన్ని మనం ముగించేస్తున్నాము అని చెప్పి మన ముందున్న వారికి ఒక సంకేతాన్ని ఇవ్వచ్చు. అయితే ఈ సృష్టిలో ఆది మానవుడైన ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించే ఆ సమయం వరకు కూడా జరిగినటువంటి ఒక గొప్ప కార్యము సమాప్తమైనది అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సహజంగా ఈ మాట చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే, సిలువలో యేసు ప్రభువారు మరణించిన సందర్భం సమాప్తం, లేదంటే యేసు ప్రభుల వారి యొక్క జీవితపు రోజులు సమాప్తం అని మనం అనుకుంటాం. కానీ కొంచెం లోతుగా మనం వాక్యాన్ని ధ్యానించగలిగినప్పుడు ఎందుకు ప్రభు సమాప్తము అని ఆయన అన్నారో మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయగలం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. భూమి మీద ప్రభు వచ్చిన తర్వాత ప్రభు తనను తానుగా ఎందుకు వచ్చాడో అన్న సత్యాన్ని లేఖనాలలో నుంచి వాక్యపు ఆధారాలను చూపిస్తూ ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. నేను ఎందుకు వచ్చానంటే, పలానా చోట వాక్యం రాయబడింది, ఏమో చూడటం అయిపోయిందా, ఇలా మీరు డిస్టర్బ్ చేసినప్పుడు ఇలా ఓపెన్గా చెప్పామని మీ ట్రెజరర్ గారు మాకు సలహా నాకు ఇచ్చారు. మీరు డిస్టర్బ్ చేసినప్పుడు మొహం మీద చెప్పేయండి, మా సంఘస్థులు చాలా మంచోళ్ళు, ఏమన్నా దులిపేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి మీ ట్రెజరర్ గారు నాకు సలహాను ఇచ్చారు. అందుకే నేను చెప్పాను, ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత తనను తాను వాక్యపు ఆధారాలను చూపిస్తూ, నేను ఎందుకు వచ్చానంటే దీనికి ఒక కారణం ఉంది. మీరు ఎదురు చూస్తున్నారే, మెస్సియా వస్తారు, మమ్మల్ని కాపాడుతారు, మమ్మల్ని రక్షిస్తారని మీరు ఎదురు చూస్తున్నారే, ఆ మెస్సియాను నేనే, ఆ యేసయ్యను నేనే, నేను వచ్చిన దానికి ఒక కారణం ఉంది అని చెప్పి ప్రభువు చెప్తున్న క్రమంలో చాలామంది దేవునికి లేదా యేసు ప్రభు వారికి ఎటువంటి నిందన వేశారంటే, ఈయన వాక్యాన్ని అతిక్రమిస్తున్నాడు, మనము తరతరాలుగా అనుసరిస్తున్న మోషే ధర్మశాస్త్రమును ఈయన పాటించటం లేదు, ఈయన వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళిపోతున్నాడు, ఈయన చెబుతున్న మాటలైనా చేస్తున్న పనులైనా ధర్మశాస్త్రానికి అననుకూలంగా ఉన్నాయి అని చెప్పి ఒక నిందను వేసే ప్రయత్నం ఆయన పైన చేశారు. అలా చేసినప్పుడు యేసయ్య మాట్లాడుతూ అంటున్న మాట, నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తలు మాట్లాడిన గ్రంథాలను కానీ కొట్టివేయటానికి నేను వచ్చానని మీరు అనుకోవద్దు. అవి తప్పు, అవి కాదు, అవి నెరవేర్పు లేదు, వాటి సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు నేను చెబుతున్న సంగతులు మీరు వినండి అని అనటానికి నేను రాలేదు. నేను దేనికి వచ్చానో తెలుసా? ఆ ధర్మశాస్త్రమును, ఆ ప్రవక్తల వచనములను నెరవేర్చటానికి నేను భూమి మీదకు వచ్చాను. నేను వచ్చిన దానికి కారణం ఏంటంటే నెరవేర్పు జరగాలి. ఏం నెరవేర్పు జరగాలి? లేఖనాలు నెరవేర్పు జరగాలి. నేను వచ్చిన దానికి ఒక పని ఉంది, ఆ పనికి వాక్యపు ఆధారం ఉంది. నేను ఆ వాక్యాన్ని వ్యతిరేకంగా వెళితే నేను వచ్చిన దాని అర్థము మారిపోద్ది.
నా గురించి ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చేశారు. పలానా సమయానికి వస్తారా ఆయన చెప్పి, పలానా పనులు చేస్తారా ఆయన చెప్పి ఎన్నో సందర్భాలలో నా గురించి ప్రవక్తలు చెప్పారు కదా, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను తప్ప వాటన్నిటిని ఫెయిల్యూర్ అని చెప్పి కొట్టివేయడానికి నేను రాలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆయన ఏం నెరవేర్చాడు, ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలియాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. గలతీ సంఘానికి పత్రికను రాస్తూ పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రమును ఇంతవరకు మనము పాటించాము, అది న్యాయమే, అది సమ్మతమే, మనం పాటించాలి. అయితే భూమి మీద ప్రభు వచ్చినటువంటి ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా? ఆ ధర్మశాస్త్రంని, ప్రవక్తల వచనాలను నెరవేర్పు జరగాలి. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ వ్యక్తి పాపము నుంచి విడుదలను పొందాలంటే లేవియ కాండాన్ని మనం చూసినప్పుడు పాప పరిహారార్థ బలులు ఉన్నాయి, అపరాధ పరిహారార్థ బలులు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, ఇలా అనేక రకమైనటువంటి అర్పణలు ఉన్నాయి. ఆ అర్పణలన్నిటినీ అర్పించిన తర్వాత కూడా ఆ వ్యక్తి జీవితంలో పాపము చేసిన ఆ గిల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ స్వభావం ఏదైతే ఉందో అది ఎన్నటికి కూడా పోవట్లేదు. ప్రజలు ఎలా మారిపోయారంటే క్షమాపణ అవకాశం ఉంది కదా అని చెప్పి పాపం చేయటం, వారి దగ్గర ఉన్న పశువులను పక్షులను బలిదానము చేసి నా పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయిందని మరలా తిరిగి వెళ్ళిపోయి మరలా పాపం చేయటం, మరలా పక్షులను పశువులను బలిదానం చేయటం, మరలా పాపం చేయటం. ఇది ఒక సైకిల్ అయిపోయింది. అంటే పాపం చేయటం, క్షమాపణ అడగటం, పాపం చేయటం, క్షమాపణ అడగటం. సో ఈ పరిణామ క్రమంలో దేవుడు ఈ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం కాదు, కానీ ఒక నీతిమంతుని రక్త ప్రాయశ్చిత్తము ఒక్కసారి చేస్తే యుగ యుగాలు మానవులు చేసిన పాపాలన్నిటికీ క్షమాపణ ఆ ఒక్క రక్త ప్రాయశ్చిత్తంలోనే ఉందని చెప్పి ప్రభువును సిలువలో ఆయన వ్రేలాడదీశాడు. ఎందుకయ్యా యేసయ్యా నువ్వు చనిపోయావు అని అంటే, ఇదిగో నువ్వు అబద్ధం ఆడుతావు చూడు, ఆ అబద్ధానికి శిక్ష ఉంది. ఎందుకయ్యా యేసయ్యా నువ్వు సిలువలో వ్రేలాడుతున్నావంటే, నువ్వు దొంగతనం చేస్తావు, ఆ దొంగతనానికి శిక్ష ఉంటుంది. ఎందుకయ్యా నువ్వు సిలువలో వ్రేలాడుతున్నావంటే నువ్వు వ్యభిచారం చేస్తావు, ఆ వ్యభిచారానికి శిక్ష ఉంది. ఎందుకయ్యా దేవా నువ్వు సిలువలో వ్రేలాడుతున్నావంటే నువ్వు తల్లిదండ్రులను గణపరచకుండా వెలివేస్తావు, నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఉంది. ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నిటికీ, వ్యభిచారమైనా, తల్లిదండ్రులను సన్మానించకపోవటమైనా, దొంగతనమైనా, జారత్వమైనా, నువ్వు ఏ పాపములు చేసినా ఆ పాపములకు ప్రాయశ్చిత్తము జరగటానికి నీ కొరకు నా కొరకు ఒకే ఒక్క వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు అనుకుంటున్నారో గలతీయులారా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రాన్ని పాటించి మీరు ఇంతవరకు మీ పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని వెతుక్కున్నారేమో, కానీ ఒకవేళ ధర్మశాస్త్రమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఇస్తుందనుకునే భ్రమలో ఇప్పటికీ గలతీ సంఘం మీరుంటే నేను చెప్తున్నాను, క్రీస్తు ప్రభుల వారు చనిపోయినది నిష్ప్రయోజనము అయిపోతుంది అని పత్రికను రాస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. ఇది ఎప్పుడో తెలుసా? ప్రభు మరణించిన తర్వాత, పౌలు గారు పరిచర్ని పొందుకున్న తర్వాత, గలతీలో సంఘం వచ్చిన తర్వాత, అప్పటికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము తప్పు చేసిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. వ్యత్యాసం వారికి తెలియట్లేదు. ధర్మశాస్త్రం ఏం చేసిందో, ప్రభు తర్వాత జీవన విధానం ఎలా ఉండాలో, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు ఎలా చేయాలో, ఇదిగో క్రీస్తు ప్రక్షాళన కృపతో మనం ఎటువంటి క్షమాపణ పొందుకోవాలో అవగాహన లేక ఇంకా పాత ధర్మశాస్త్రం ప్రకారంగానే నా పాపాలకు ప్రాయశ్చిత్తం వస్తుందని చెప్పి క్రీస్తు సిలువను తొలి దినాలలోనే విస్మరించిన పరిస్థితుల్లో ఈ పత్రికను పౌలు గారు రాశారు. ఏదో ప్రభు వచ్చాడు, భూమి మీద ఏదో 4 మాటలు చెప్పాడు, దానికి ఎదుటి వ్యక్తులు కోపం వచ్చింది, ఆయన సిలువ వేశారు, చంపేశారు, ఆయన తిరిగి లేచారని మీరు అనుకుంటున్నారేమో. కాదు. ఇశ్రాయేలు ప్రాంతంలో ఇదిగో ఇశ్రాయేలుల కోసమే ప్రభు మరణించాడు అనుకుంటున్నారేమో. కాదు. ఈ లోకంలో ఎన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారో, ఈ లోకంలో ఎంతమంది దేశాలు ఉన్నాయో, ఎన్ని సంస్కృతులు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, వారందరి నిమిత్తము ఒకే ఒక్క వ్యక్తి మరణించి
ఆయన అన్న మాట ఏంటి తెలుసా? సమాప్తం. ఇప్పుడు ఏ దేశంలో వారైనా పాపం చేసినా ప్రభు పక్షమున వచ్చి ప్రభు దగ్గర పాదాలకు వచ్చి, ప్రభువా నేను పాపం చేశానన్న విరిగి నలిగిన మనసుతో ప్రభువును వేడుకుంటే, నువ్వు పశువులు బలి ఇవ్వకపోయినా, నువ్వు పక్షులు బలి ఇవ్వకపోయినా, నువ్వు తీర్థయాత్రలు తిరగకపోయినా, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయకపోయినా, నువ్వు పుణ్యకార్యాలు చేయకపోయినా, నువ్వు వేడుకున్న నీ విరిగి నలిగిన మనస్సుతో నీ పాపానికి ప్రాయచిత్తము కలిగి ఇదిగో దేవుని దగ్గర నువ్వు ఏం పొందుకుంటావు తెలుసా? నీతిని నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలో ధనవంతుడు అవ్వాలంటే నువ్వు చదువుకొని ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయి, విదేశాలకు వెళ్ళిపోవచ్చు, డబ్బుని ఎలాగైనా నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ నీతిని సంపాదించాలంటే నీకున్న ఏకైక వనరులు, ఏకైక అవకాశం ఎవరో తెలుసా? ఆ శిలువలో వేలాడిపోయిన ఆ ప్రభు మాత్రమే. మనకందరికీ ఎటువంటి కోరిక ఉంటుందంటే, నేను ధనవంతులు అవ్వాలన్న కోరిక మనకు ఉంటుంది, కానీ నేను నీతివంతుడిగా బ్రతకాలి, నేను నీతిమంతుడు అవ్వాలి, నీతిలో నేను నిలబడిపోవాలి, నీతి సంపాదనలో గొప్పవాడిగా ఉండాలన్న కోరిక మనకు తక్కువ ఉంటుంది. కానీ ప్రభువు చేసినటువంటి వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చిన ప్రాయశ్చిత బలిని ఇదిగో తన మరణముతో మార్చి ఇదిగో సమాప్తం అయిపోయింది. ధర్మశాస్త్రం ముగిసిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, ఇప్పుడు క్రీస్తు పక్షమున క్రీస్తు పాదాల యొద్ద పడితే నీకు కలిగేది నీతి. నువ్వు నీతిని ఎలా సంపాదించుకుంటావంటే, నువ్వు ప్రభు పైన ఆధారం పడటం మూలానే. నువ్వు నీతిని ఎలా సంపాదించుకుంటావంటే, నువ్వు ప్రభువుని నీ జీవితంలో అంగీకరించట మూలానే. నువ్వు బాప్తిసం తీసుకొని ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నాకు నీతి కావాలి, నేను నీతిమంతుడిగా ఉండాలి, ఇదిగో ధర్మశాస్త్రము కాదు, అది నీ వల్లే జరుగుతుంది, నీ మరణం ద్వారా జరుగుతుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తప్పు నువ్వు చేసావు, తప్పు నేను చేశాను, శిక్ష ఆయన భరించాడు. కానీ బయటకు వచ్చేసరికి మంచి పేరు ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. ఒక్కసారి గతంలోనికి వెళ్ళి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. ప్రభు దగ్గరకు వచ్చి మీ జీవితాలు మీరు మార్చుకొనకుండా లోకంలో ఉండి ఉంటే మీ పేరు నలుగురిలో ఎలా నానేది? మీరు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధా భక్తులతో, భయము భక్తులతో, క్రమశిక్షణతో బతకటం మూలాన నలుగురిలో ఒక మంచి పేరు మీకు వచ్చింది. కానీ ఆ మంచి పేరు రావటానికి వెనక ఒక వ్యక్తి బలైపోయాడన్న సంగతి నీకు తెలుసా? నీకు మంచి పేరునివ్వడానికి వెనుక కొన్ని వందల మంది దేవుని సేవకులు తమ కుటుంబాలను నష్టపోయి, తమ ఆస్తులను నష్టపోయి, తమ ప్రాణాలను నష్టపోయి, ఎంతో నష్టముతో ఒక క్రైస్తవ సంఘము ప్రారంభించబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ దగ్గరికి క్రీస్తు వచ్చి నీకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా మార్చటానికి. ప్రభు మాటతో ధర్మశాస్త్రం అయితే సమాప్తం చేయబడింది, కానీ అక్కడి నుంచి ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క నీతి ఇదిగో ఆయన పైన ఆధారపడటం మూలాన వస్తుందని చెప్పి ప్రపంచ దేశాలకు ఒక మహత్తరమైన కార్యము ప్రారంభమైంది. ఈరోజు మనం ఇటువంటి మంచి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే, ఒక తప్పును చేసిన తర్వాత, ఒక దొంగతనం చేసిన తర్వాత, వ్యభిచారం చేసిన తర్వాత, నరహత్య చేసిన తర్వాత మన మనసులో ఏ బాధ లేకుండా నా దేవుడు నన్ను క్షమించాడు, నేను చేసిన తప్పు నా ప్రభువు నన్ను క్షమించాడని నిశ్చింతగా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే నీ వెనుక ఒక వ్యక్తి బలైపోడన్న సంగతి నీకు తెలుసా? నీ కొరకు పరలోకంలో నిశ్శబ్దం. ఆ ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు పరలోకపు తండ్రి, నేను ప్రేమించిన నా ప్రియకుమారుడు, ఈయనందు నాకు ఆనందం ఉంది, నా యొద్ద ఉండేవాడు, నా కొరకు ఉండేవాడు, ఈయన నేను శిలువలో వేలాడదీస్తున్నానని పరలోకంలో నిశ్శబ్దం. ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక, తాళలేక ఆయన హృదయంలో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాల మధ్య నీకు వచ్చిన ఒక వరం ఏంటో తెలుసా? మంచి పేరు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఊరకనే విశ్వాసివు కాలేదు, ఊరకనే క్రైస్తవుడు కాలేదు, ఊరకనే శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం లేదు. నీ జీవితపు వెనుక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ప్రభు యొక్క త్యాగం ఉందన్న సంగతి నీకు అర్థమైనప్పుడు సమాప్తం చేశాడు నా దేవుడు. ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రమే ఉండి ఉంటే ఆ ధర్మశాస్త్రం ఎవరిది? అన్యులదా, ఇశ్రాయేలీయులదా? అది కేవలము ఇశ్రాయేలీయులది మాత్రమే. అన్య జనాంగముగా భారతదేశంలో నివసిస్తున్న ఒక భారతీయునిగా ఈరోజు దేవుణ్ణి నేను గుర్తించే అవకాశము ధర్మశాస్త్రం ఉండుంటే నాకు ఉండకపోవాల్సింది. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని అక్కడ ముగించాడు కాబట్టి దేవుడు ఇదిగో నూతన నిబంధన ప్రారంభమైంది, ప్రభువుని నేను కనుగొనగలిగే ఒక గొప్ప అవకాశము దొరికింది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో సమాప్తం అయిపోయింది. ఇప్పటి వరకు కృప అయినా, ఇప్పటి వరకు వాక్యమైనా ఇదిగో ఇశ్రాయేలు ప్రాంతాలకే ఉంది, కానీ ఇదిగో ఇక ప్రపంచ దేశాలకు నా ప్రేమను, ప్రపంచ దేశాలకు నా కృపను సమాప్తము ఇక్కడ చేసి ఇదిగో ప్రేమను నేను ప్రారంభించాను అని చెప్పి ఆ మాటతో ఆయన గొప్ప కార్యాన్ని ప్రారంభించినట్టుగా మనం చూసాం.
కనుక మన జీవితాల్లో ప్రారంభమైన ఆ కృపను మనము విస్మరించి పాడు చేసుకునే వారుగా ఉండకూడదని ప్రేమతో మనవి చేస్తూ నా 6వ మాట నేను ముగిస్తున్నాను.